ఖైదీ, విక్రమ్, లియో హిట్లతో ఫోకస్ అయిన తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అయితే తనతో ప్రభాస్ మూవీ ఓకే అయిందని 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతవరకు ఓకే గాని రెబల్ స్టార్ ని అడ్డు పెట్టుకుని అమ్ముడు పోని అరవ సరుకుని అమ్మాలనుకుంటున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకుని కాలీవుడ్ హీరోల ఇమేజ్ పెంచే కన్నింగ్ ప్రయత్నం జరుగుతోందట. మరీ అతిగా ఊహించుకుంటున్నారా? రెబల్ స్టార్ మరీ అంత అమాయకుడా లాంటి డౌట్లేం అక్కర్లేదు. డార్లింగ్ కి 2 వీక్నెస్లు ఉన్నాయి. వాటినే అరవోళ్లు టార్గెట్ చేసుకుంటున్నట్టున్నారు. నిజానికి ప్రభాస్ డైరెక్టర్లను నమ్మితే వాళ్ళు గంగలో దూకన్నా దూకేస్తాడు. మొహమాటం వల్ల కూడా తను కొన్నిసార్లు కమిట్ అవుతాడు. మంచు విష్ణు అలా క్యాష్ చేసుకునే భక్త కన్నప్పలోకి ప్రభాస్ లాగాడన్నారు. నిజంగానే ప్రభాస్ ని కాలీవుడ్ డైరెక్టర్ కన్నింగ్ రీజన్ తో ఇరికిస్తున్నాడా? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ వెనుక కన్నింగ్ కారణాలున్నాయా? హావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే ఖాన్లు, కపూర్లు అందుకోలేనంత ఎత్తుకి ఎదిగాడు. పాన్ ఇండియా లెవెల్లో 5 హిట్లతో పాన్ ఇండియా కింగ్గా మారాడు. తన మూవీ యావరేజ్ టాక్ వస్తేనే 700-800 కోట్లు ఈజీగా రాబడుతుందని ప్రూవ్ అయింది. అంత ఇమేజ్ తనొక్కడికి సొంతం కాబట్టే ప్రతి దర్శకుడికి తనతో మూవీ తీయాలి అనేది డ్రీమ్గా మారుతోంది. అదే ఒకరి విషయంలో శాపం అయ్యేలా ఉంది. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా అందుబాటులో. చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఉన్నా కూడా ప్రభాస్ డేట్స్ కోసమే సైలెంట్గా ట్రై చేశాడు. ఆల్రెడీ పట్టేశాడని కూడా అంటున్నారు. ఆల్రెడీ లోకేష్ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తన గత సినిమాను ప్రజెంట్ మూవీకి లింక్ చేసి ఒక మూవీలో మరో హీరో ప్రస్తావన తెస్తున్నాడు. గతంలో లియోలో ఖైదీ ప్రస్తావన వచ్చింది. సో రేపు రజనీకాంత్ కూలీలో లియో ప్రస్తావన కూడా రావచ్చు. ఇక ప్రభాస్తో కూడా లోకేష్ సినిమా ఫైనల్ అయితే రెబల్ స్టార్ మూవీలో కూడా ఖైదీ, లియో, రజనీకాంత్ కూలీ ప్రస్తావన ఉండొచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ విజువల్స్ని లేదంటే తన కూలీ పాత్రని ప్రభాస్ మూవీలో ప్రస్తావిస్తే పోయేదేం లేదు. కానీ పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ రేంజ్, ఇమేజ్ లేని తమిళ హీరో విజయ్, కార్తీలని రెబల్ స్టార్ మూవీలో ప్రస్తావించడం మీదే డౌట్లు పెరిగాయి. తమిళ హీరోలు ఎన్ని పాన్ ఇండియా మూవీలు చేసినా నార్త్ ఇండియన్స్ పట్టించుకోవట్లేదు. సో అమ్ముడు పోని సరుకుని డిమాండ్ ఉన్న సరుకు మధ్యలో కలిపేసి అమ్మడం అన్న ప్లాన్ని లోకేష్ అప్లై చేస్తున్నాడా? ఈ డౌట్ రావడానికి కారణం ప్రభాస్ మూవీ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమయ్యే ఛాన్స్ ఉండడం. సో అందుకే ప్రభాస్తో లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మూవీ తీస్తే అందులో తమిళ స్టార్ విజయ్ని గొప్పగా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. కార్తీని కూడా అలా చూపిస్తే ఇలా ప్రభాస్ ఇమేజ్ వెనక వాళ్ళని నార్త్ జనాల్లో పెంచే ప్రయత్నం అని అంటున్నారు. నిజంగా అలాంటి ఉద్దేశం లోకేష్కు ఉందో లేదో తెలియదు. కానీ ఈ కన్నింగ్ డౌట్ రావడానికి కారణం అరవోళ్ళు నార్త్లో ఏం చేయలేకపోవడం. అందుకే షార్ట్ కట్గా రెబల్ స్టార్ వాళ్ళకి కనిపిస్తుండడం. ఇదే కారణాలతో ఇలాంటి డౌట్లు పెరిగాయి.